హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ భారీ శుభవార్త. 10th క్లాస్ అర్హతతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మొట్టమొదటిసారిగా 4000కి పైగా వేకెన్సీస్తో అత్యంత భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. గ్రూప్ సి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జాబ్లో చేరగానే మీకు 50,000కి పైగా సాలరీ ఉంటుంది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి, మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ అనేది ఈ ఏడాదిలోనే మనకు ఒక బెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్గా అయితే చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ కనుక మీరు మిస్ అయినట్లయితే మాత్రం మీ అంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండకపోవచ్చు. అలాంటి బెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇది. సో ఈసారి కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ మీరు కొన్నేళ్ల వరకు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఎదురు చూడాల్సి ఉంటుంది. సో మనకి రీసెంట్లీగా డిగ్రీ వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి అవకాశం ఇస్తూ గ్రూప్ సి ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే ఈరోజు అధికారికంగా రిలీజ్ అయింది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అన్ని డీటెయిల్స్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఎటువంటి రూపాయి ఖర్చు లేదు, మీకు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో మీ నుంచి కూడా చిన్న సపోర్ట్ అయితే కావాలి. తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి అయితే చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని చాలామందికి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యే విధంగా డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 10th క్లాస్ అర్హతతో మన సొంత రాష్ట్రంలో పనిచేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. అప్లై చేసే క్యాండిడేట్స్కి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో జనరల్ కేటగిరీలో 2471, ఓబీసీ 1015, అలాగే ఎస్సీ కేటగిరీలో 574, ఎస్టీ కేటగిరీలో 426, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 501. ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ని అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. జస్ట్ 10th క్లాస్ పాస్ అనే సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ 3 ప్రకారం మీకు సాలరీ అనేది పే చేస్తున్నారు. ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్కి సంబంధించినటువంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే ఇవ్వడం అనేది జరిగింది. ఈ సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాల్ని మనము ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి కూడా పిలుస్తాము. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,000 నుంచి 69,000 ఉంటుంది. దీంతోపాటు ఇంకా మనకి చాలా రకాల గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ ఉంటాయి. మనకి ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏనే 53% ఉంది. అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ అలవెన్సెస్ కలుపుకుంటే మీకు జాబ్లో చేరగానే 50,000కి పైగానే సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 10th క్లాస్ ఎగ్జామినేషన్, మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి మీరు స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుందన్నమాట. అంటే మీరు ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. సో డొమిషియల్ సర్టిఫికేట్ అంటాము. సో అది మీరు రెడీగా పెట్టుకోవాలి. లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి అవసరం లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఇంత భారీ స్థాయిలో జీతాన్ని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్, అది కూడా జస్ట్ 10th క్లాస్ అర్హతతో చాలా అంటే చాలా రేర్గా వస్తూ ఉంటాయి. కాబట్టి సో ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. జాబ్స్కి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే 26th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. మీకు ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్లో హౌ టు అప్లై అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎక్కువ మంది కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు 100% అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు అంటే 17th ఆగస్ట్ 2025 నాటికి మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఏజ్ లిమిట్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థలో భర్తీ చేసినటువంటి సెక్యూరిటీ అసిస్టెంట్ అదే ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మనకి టోటల్గా వచ్చేసి 3 స్టేజెస్లో మనల్ని సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్
టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. టైం వచ్చేసి 1 అవర్ ఇస్తారు. ఇందులో ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ లేదా అనలిటికల్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్ ఈ టాపిక్స్ మీద మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అంటే 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుందన్నమాట. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ యొక్క ఎగ్జామినేషన్ ఏదైతే టైర్ 1 ఎగ్జామ్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి టైర్ 2 డిస్క్రిప్టివ్ విధానంలో టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ టైర్ 2 ఏంటి అంటే ఈ యొక్క ఎగ్జామినేషన్లో మీకు ఇక్కడ చూడండి, ట్రాన్స్లేషన్ ఆఫ్ ఏ 500 వర్డ్ ప్యాసేజ్ ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఏదైతే ఒక టాపిక్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకున్న మనము ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి 500 వర్డ్ ప్యాసేజ్ని మీరు ఇంగ్లీష్లోకి అయితే ట్రాన్స్లేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ విధానంలో మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. టోటల్ మార్క్స్ వచ్చేసి 50 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో దాని తర్వాత ఏంటి అంటే మీకు ఫైనల్గా ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఫైనల్ సెలక్షన్ అనేది మనకి ఏంటంటే టైర్ 1 అండ్ టైర్ 2ని పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి mha.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు 26 జూలై నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. మీకు ఆ రోజు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా సపరేట్గా వీడియో అయితే చేస్తాను, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. సో మనకి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా అదే రోజు మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే 550 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అబ్బాయిలు వచ్చేసి 650 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో సేమ్ సిలబస్తో కూడినటువంటి బ్యాంక్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సి కాంబో కోర్స్ అనేది ఉంది. 1299కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇస్తున్నాము. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే మీకు అందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు బుక్స్ని కూడా మన వెబ్సైట్లో అయితే లిస్ట్ అనేది ఇచ్చాను. మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో 117 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసుల్లో 115. ఈ విధంగా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక గ్రూప్ సి ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీకు 26 జూలై రోజు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. లైక్ చేస్తే తప్పకుండా హౌ టు అప్లై అని చెప్పేసి కింద కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో ఇది మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో అడగండి, డెఫినెట్గా అయితే రిప్లై ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.